సరిపోయింది. ఇంకా కల్లీ లాల్చి ఉంటది. కల్లీ లాల్చి మీదకి పైజామా కూడా కల్లీ పైజామా కుట్టాలి. అది మారిద్ది. ఇది నార్మల్ పైజామా, నార్మల్ లాల్చి మీదకి ఇది నార్మల్. హలో అండి, పైజామా కటింగ్ చూపియండి అని అడుగుతున్నారు. ఇది చూడండి, చిన్న పన్నా. చిన్న పన్నా తెలుసు కదా మనకు, 36 అంగుళాలు 35 అంగుళాలు వస్తా ఉంటది. ఇది చూడండి 35 అంగుళాలు. ఇంకా చిన్న పన్నా ఉంది 31 అంగుళాలది కూడా. అవి కూడా మీరు గమనించి పన్నా కొలుసుకుంటా ఉండాలి. ఇది 2 మీటర్లకు పైనే ఉంది. షర్ట్ బిట్టు తెచ్చుకున్నారు 2.20 దాకా ఉంది. మనకు అంత అవసరం లేదు. చూడండి, ఇది డబుల్ పట్టుకున్నా. ఇక్కడ సెంటర్ చేసేసా, సగం చేసి మళ్ళీ దీంట్లో మనం మళ్ళీ సగం చేసుకోవాలి. మళ్ళీ ఉన్నదంతా పెట్టేద్దాం. పన్నా 35 అంగుళాలు ఉంది కదా, 17.5 ఫోల్డ్ అయిపోయింది. అంచుపోను మనకు 17 వస్తుంది. 17. ఈ అబ్బాయి సీట్ ఎంత ఉంది? 41 ఉంది. అంటే మనకి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉన్న లూజు సరిపోతుంది, పన్నా లూజు. మొదట మనం ఇది పై భాగం, ఇది పైన మనం బొందు పెట్టడానికి బొందు వచ్చేసి ఒక 2 అంగుళాల వెడల్పుతోటి పట్టి పెట్టుకుందాం. ఇది లోపలికి ఖర్చు, ఇక్కడి నుంచి తయారన్నమాట. పైజామా పొడవు 36. పైజామా ఎప్పుడైనా సరే బొడ్డు పైకి కడతారు. ఇది మీరు కొలత తీసుకునేటప్పుడు అడగాలి, పైకి కడతారా కిందకి కడతారా అనేది కస్టమర్ని అడగాలి. ఇది 36 ఉంది, ఇంకొక ½ ఇంచ్ ఎక్కువే పెడదాం. ఇది ఎందుకంటే బాగా పైకి కడతా ఉంటారు, కట్టేది కాబట్టి పైకి వెళ్తా ఉంటది. 36.5 పెడదాం. ఇది 36.5. ఇప్పుడు మనం దీనికి కిస్తా డౌన్ చేయాలి. దీనికి కిస్తా డౌన్ వచ్చేసి 28.5 ఉంది. ఈ అబ్బాయికి పైకి కడితేనే 28.5 వచ్చింది. మామూలుగా ఈ అబ్బాయి ప్యాంట్ మెజర్మెంట్ వచ్చేసి 25.5 26 ఉంటది కిస్తా ప్యాంట్కి అయితే. ఇది బాగా పైకి కట్టేది కాబట్టి 28.5 వచ్చింది. ఈ 28.5 అయితే మనకు ప్యాంట్ లెక్క ప్రకారంగా దీనికి వేయలేము. ఎందుకంటే ప్యాంట్కి ఫ్రంట్ తక్కువ, బ్యాక్ కి ఎక్కువ పెరుగుద్ది కాబట్టి మనం 6 అంగుళాలు లెస్ చేసుకొని పెట్టుకుంటాం. కానీ ఆ లెక్కలు దీనికి ఏమి ఉండవు. అందుకని మనం దీనికి ఒక ఉజ్జాయింపు ప్రకారంగా పెట్టుకొని కొలుసుకుంటూ ఉండాలి. 13 పెట్టి కొలుసుకుందాం. 13 పెట్టి 13 మీద మార్కింగ్ వేసుకుందాం. ముందు మనం పైనుంచి 13 దింపాము. ఇప్పుడు ఇక్కడ సీటు మెజర్మెంట్ లో 4వ భాగం పెట్టి 10 4వ భాగం, ఇక్కడ నుంచి ఇంకో 4 అంగుళాలు ఎక్కువ పెడదాం. ఇంకో 4 అంగుళాలు ఎక్కువ పెట్టేసి ఇదంతా ఫ్రీ అన్నమాట. 4 పన్నాల మీద ఉంది, 4 పన్నాల మీద ఉంది కదా, ఇదంతా బాగా ఫ్రీగా ఉంటది. ఇంకా ఇక్కడ నుంచి ముందు రౌండ్ షేప్ ఇద్దాం. ఎంత వస్తుందో ఇప్పుడు కొలుసుకుందాం మనం, ఎంత వస్తుందో చూడండి. ఇది 14 అంటే 28.5 వస్తుంది. 28.5 మనం ఇక్కడ నుంచి కొలిసింది కూడా తయారే కొలిసాము. 28.5 వస్తుంది. 28.5 29 వస్తుంది. ఇలా మనం కొలుసుకొని కటింగ్ చేసుకోవాలి, ఈ మార్కింగ్ వేసుకొని. మీకిటు ఈ గ్యాప్ అనేది పెరుగుతా ఉండే కొద్దీ తగ్గించి కటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంత పెంచామనుకోండి, ఇంత పెంచితే ఇక్కడ కట్ చేసుకోవాలి. కిస్తా అనేది పైకి వస్తూ ఉంటది. ఇటు పెరిగే కొద్ది ఏమైంది, లోతులో మనకి కిస్తా పెరుగుతూ ఉంటది. అందుకోసం మనం ఎంత దింపాలనేది దింపి కొలుసుకొని కటింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ కింద మార్కింగ్ పెట్టుకుందాం. ఇంక ఇక్కడ పైన అయిపోయింది కదా, కింద మార్కింగ్ వేసుకుందాం. ఇదేమో పట్టీ సైజు, ఇది లోపల ఖర్చు. బాటం వచ్చేసి 13.5 ఉంది. 13 అంటే పావు తక్కువ 4. మనం దీనికి ఎక్కువ ఖర్చు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ షేప్ కోసం మనం ఈ లైట్ బెండ్ గల ఈ స్కేల్ ఉంది కదా, దీన్ని పూర్తిగా ఇలా పెట్టేసుకుందాం. ఇక్కడ షేప్ వచ్చింది, దీన్ని ఇలా పెట్టేసుకుందాం. ఇది కుట్టు వేసేది అన్నమాట. దీంట్లో కుట్టు వేయాలి. చూడండి, కుట్టు దీంట్లోకి వేయాలి. మనం ఇప్పుడు ఇక్కడ కటింగ్ ఏం చేయాలి, కటింగ్ మనం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. కటింగ్ దీనికి ఖర్చు వదిలేసి దీంట్లో మనం ఇక్కడికి కటింగ్ చేసుకోవాలి.
అయిపోయింది, ఇంకేం లేదు. ఇది పైజామా గీతే. పైజామాలో మళ్ళీ రకాలు ఉంటాయి. సైడ్ జాయింట్లు పెట్టి, సైడ్ పాకెట్లు పెట్టి ఉంటాయి, ఎదురు నిప్పు పెట్టేయడం ఉంటది. వీటికి మనం మార్చుకుంటూ ఉండాలి మోడల్. ముందు మనం ఏ మోడల్ కుడుతున్నాం అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2.5-3 అంగుళాలు ఉంటే మనకి కిస్తా రౌండ్ అనేది సరిపోతుంది. 2.5-3 అంగుళాలు, ఇంకా తేల్ చేయకూడదు. ఇంకా కనీసం అంతన్నా ఉండాలి, ఇంకా 2.5-3 అంగుళాలన్నా ఉండాలి. ఇది పైజామా కటింగ్ ఇంతే. పైజామా కటింగ్ అయిపోయింది. ఇక్కడ మనం బొందు కట్టుకోవడానికి వెడల్పు పట్టి కుట్టుకోవాలి. ఇంకెదరు జిప్పు పెట్టేదైతే పల్లాయిలు కట్టుకొని జిప్పు పెట్టుకోవాలి. సైడ్ పాకెట్లు కనుకుంటే సైడ్ ఇక్కడ వరకు జాయింట్ పెట్టొచ్చు, బారికి జాయింట్ పెట్టొచ్చు, రకరకాలుగా కుట్టొచ్చు. ముందు మనకు పని తెలిస్తే ఎట్లయినా కుట్టొచ్చు, కటింగ్ కూడా ఎట్లయినా చేసుకోవచ్చు, ఎలా అయినా కుట్టేసుకోవచ్చు. మనకు ఒక ప్లాన్ అనేది ఉంటది కాబట్టి. ఇదైతే సింపుల్ గా అందరు జనరల్ గా వాడేటటువంటి పైజామా అన్నమాట. ఎదరు జిప్పు లేదు, ఏమీ లేదు, పైన బొందు, సైడ్ పాకెట్లు కూడా లేవు. దీనికి ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోయింది. ఇంకా కల్లీ లాల్చి ఉంటది. కల్లీ లాల్చి మీదకి పైజామా కూడా కల్లీ పైజామా కుట్టాలి, అది మారిద్ది. ఇది నార్మల్ పైజామా, నార్మల్ లాల్చి మీనకి ఇది నార్మల్ పైజామా. కల్లీ పైజామా కొంచెం మారిద్ది. రకరకాలైన మోడల్స్ ఉంటాయి. వాటికి మనం ముందు కస్టమర్ ఏం అడిగారనేది తెలిస్తే మనం దాన్ని ఎట్టయినా కటింగ్ చేసి కుట్టొచ్చు. థ్యాంక్ యూ.